దృశ్యం, సలార్, కల్కి, దేవర ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్, పులిమేర, పుష్ప, చిల్లు ఈ సినిమాలకి సీక్వెల్స్ అన్నారు, కానీ నిజంగా వస్తున్నాయా లేదా, ఎన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేశారు, ఎన్ని సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేస్తారు, ఫ్లాప్ అయినా కూడా సీక్వెల్ చేస్తామని అంటున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. హలో మై మూవీ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ మూవీ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం రిలీజ్ అయ్యేవి లేదా షూటింగ్ స్టార్ట్ చేసుకునే మూవీ సీక్వెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది దృశ్యం ఫ్రాంచైజీ. దృశ్యం మన సౌత్ లో సీక్వెల్స్ కి మంచి మార్కెట్ ఉంది అని నిరూపించింది. ఇది మలయాళం, హిందీ, తెలుగులో రీమేక్ చేసిన అన్ని చోట్ల హిట్ అయింది. సేమ్ స్టోరీతో అసలు ఏమీ మార్చకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ యాక్టర్స్ తో హిట్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. జీతు జోసెఫ్ పేషెన్స్ యాక్చువల్ మెచ్చుకోవాలి. సేమ్ సీన్స్ అన్ని చోట్ల అన్ని లాంగ్వేజ్ లోని తీయడం బోర్ కొట్టదేమో ఆయనకి. బట్ ఆయన కష్టం పక్కన పెడితే అన్ని సినిమాలు కూడా అన్ని లాంగ్వేజ్ లో హిట్ అవ్వడం మాత్రం చాలా గొప్ప విషయం. దీనికి మాత్రం మనం ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇప్పుడు దృశ్యం 3 మలయాళంలో షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఇది ఏప్రిల్ 2కి రిలీజ్ అవ్వచ్చు అని అంటున్నారు. ఆల్రెడీ హిందీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. తెలుగులో అన్ని అనుకున్నట్టు జరిగితే జూన్ 0లో షూటింగ్ అవ్వచ్చు. సో జూన్ 0లో షూటింగ్ స్టార్ట్ అయితే అక్టోబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అక్టోబర్ లోనే హిందీ అండ్ తెలుగు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. తెలుగు వెర్షన్ ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దృశ్యం 2లోనే స్టోరీని బాగా లాగారు. మరి ఇంకా దృశ్యం 3లో ఎంత అవుతారో చూద్దాం. మరి ఎంత లాగినా హిట్ కొట్టే హిస్టరీ ఉన్న జీతు జోసెఫ్ ఆ హిస్టరీని రిపీట్ చేస్తారో లేదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అంతే, అక్కడ ఆగిపోండి. ఇక నెక్స్ట్ వచ్చే సీక్వెల్స్ ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. చెప్పలేం. 3 సీక్వెల్స్ ఉన్నాయి. ఆ 3 సీక్వెల్స్ ఈ సంవత్సరం రిలీజ్ అవ్వచ్చు. వాటి గురించి చివరిలో చూద్దాం. ప్రభాస్ స్టార్డమ్ పవర్ ఏంటో బాక్సాఫీస్ కి చూపించిన చిత్రం మాత్రం కల్కి 2 ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అంటున్నారు. అందులో భాగంగానే దీపికా పడుకోనని ఆల్రెడీ మూవీని తెప్పించారు. ఆమె ప్లేస్ లో ప్రియాంక చోప్రా అని మొదట్లో రూమర్ వచ్చింది. కానీ తర్వాత ఇప్పుడైతే సాయి పల్లవి అని అంటున్నారు. మరి ఇంకా అనౌన్స్మెంట్ అయితే రాలేదు మూవీ టీం నుంచి, చూడాలి. నాగ్ అశ్విన్ కల్కితో ఒక మ్యాజిక్ చేశారు. రాజమౌళి తర్వాత ఇంకొక స్టామినా ఉన్న తెలుగు డైరెక్టర్ ఉన్నాడు అని చూపించిన సినిమా కల్కి. ఇంకా ఈ సంవత్సరం మేలో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. అలా అనుకున్నట్టు జరిగితే 2027లో రిలీజ్ అవ్వచ్చు మేబీ. ప్రభాస్ ని విజయ్ దేవరకొండని కల్కి 2లో ఎలా చూపిస్తారో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరికి ఏమైనా ఫైట్ పెడతారా లేక అలా వదిలేస్తారా అనేది చూడాలి. అమితాబ్ అండ్ కమల్ క్యారెక్టర్స్ అంతే స్ట్రాంగ్ గా ఉంటాయా కల్కి 2లో కూడా అనేది ఇంకొక కొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. జక్కన్న ఆర్జీవీలు మన కల్కి 1లో గెస్ట్ రోల్స్ చేశారు. అలాగే కల్కి 2లో ఇంకా ఎవరైనా చేస్తారో మరి చూడాలి. ఇంకా మోస్ట్ అవైటెడ్ ఫ్రమ్ ప్రభాస్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఈ సలార్ 2. ప్రభాస్ ని ఒక మ్యాచో మ్యాన్ గా చూపించి మాటలు లేకుండా హీరోయిజం ని చూపించొచ్చు అని నిరూపించింది. థియేటర్ లో హీరో నుంచి అరుపులు కేకలు లేకుండా హీరోయిజం ని చూపించొచ్చు అని నిరూపించిన సినిమా ఈ సలార్. సైలెంట్ గా ఉన్న ప్రభాస్ ని చూసి ఫ్యాన్స్ చిరాకు పడినా ఆ ఎలివేషన్స్ కి ఫిదా అయ్యారు. ఫ్యాన్స్ అందరూ సలార్ 2 కోసం చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఈ ఇయర్ లోనే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు. సో ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు ఈ సినిమాకి. సో 2027లో రిలీజ్ ఉండొచ్చు. అంతవరకు మనం వెయిట్ చేయాలి తప్పదు. కాన్సర్ కింగ్డమ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ ప్రభాస్ ఎన్కౌంటర్ ఎలా ఉండబోతోంది అని అందరం ఎగరగా వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ రజత్ సబ్ తో ప్రభాస్ ఒక ఫ్లాప్ ని అని వెనకేసుకున్నారు. సో ఈ సంవత్సరం ఆయన దగ్గర నుంచి స్పిరిట్, ఫౌజీ, కల్కి అండ్ సలార్ 2 ఈ 4 మూవీస్ షూటింగ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హోప్ఫుల్లీ హిల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. లెట్స్ సీ. హిట్ అయినా ఫ్లాప్ అయినా మాకు సంబంధం లేదు, మేము మాత్రం సీక్వెల్స్ తీస్తూనే ఉంటాం అని నొక్కి చెబుతున్నారు దేవరా మేకర్స్. ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ప్రొడ్యూసర్స్ మాత్రం మాకు లాభాలు వచ్చినాయి అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. సో ఇప్పుడైతే మాత్రం దేవరా నిర్మాతల అనౌన్స్మెంట్ ప్రకారం ఆల్రెడీ కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు దేవరా 2కి. షూటింగ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ మే. ఆల్రెడీ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు కదా, ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. సో దేవరా 2 షూటింగ్ మేలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. దేవరా 2 అయినా హిట్ అవుతుందో లేక డివైడ్ టాక్ తెచ్చుకుని బయ్యర్స్ కి బొక్క పెడుతుందో ఏమో చూడాలి. మరి అంతకుముందు చెప్పినట్టు ఈ ఇయర్ షూర్ షాట్ గా రిలీజ్ అయ్యే సీక్వెల్స్ ఏంటో చూద్దాం. ఈ నగరానికి ఏమైంది చాలా తక్కువ బడ్జెట్ తో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో హిట్ కొట్టిన సినిమా ఇది. విశ్వక్సేన్ హీరోగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. ఇప్పుడు బడ్జెట్ అమాంతం 40 కోట్లు చేసి సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఈ నగరానికి ఏమైంది రిపీట్ పేరుతో తీస్తున్నారు. దీనికి తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్. వరుస ఫ్లాప్స్ లో ఉన్న విశ్వక్సేన్ ఈ మూవీతో ఆయన గట్టెక్కుతారేమో చూడాలి. మరి ఈ నగరానికి ఏమైందిలో కార్తిక్ గా యాక్ట్ చేసిన నిశాంత్ ఈ సీక్వెల్ నుంచి తప్పుకున్నారు. సో ఆయన ప్లేస్ లో శ్రీకాంత్ మాగంటి వచ్చారు. అదే యానిమల్ ఉంటారు కదా, రష్మిక బ్రదర్ యాక్ట్ చేసిన శ్రీకాంత్ మాగంటి ఆయన రిప్లేస్ చేస్తున్నారు నిశాంత్ రెడ్డిని. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఆ విషయం గురించి. డిసెంబర్ 2024 లో షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో 50% ఆఫ్ ద షూటింగ్ ఈజ్ ఇన్ థాయిలాండ్ అంట. చాలా ఫైట్ సీక్వెన్స్ అక్కడ తీస్తారని చెప్తున్నారు. మరి విశ్వక్సేన్ మార్కెట్ లేదు అయినా సరే మరి 40 crores పెట్టి ఈ సినిమాని చాలా లావిష్గా తీస్తున్నారు. ఐ థింక్ తరుణ్ భాస్కర్
might repeat his magic again. Let's see. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ప్రొడక్షన్ లో వచ్చిన మ్యాడ్ అండ్ మ్యాడ్ స్క్వేర్ ఎంత హిట్ అయ్యో చెప్పట్లేదు. ఈ పిచ్చి మళ్ళీ మన ముందుకు వస్తుంది అంటున్నారు మేకర్స్ విత్ మ్యాడ్ జూనియర్స్. పేరు తగ్గట్టుగానే ఈ సినిమాలో హర్ష్ రోషన్ అండ్ జయకృష్ణ లాంటి జూనియర్స్ ని పెట్టి ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మ్యాడ్ జూనియర్స్ తో ఇంకోసారి మనకు పిచ్చెక్కిసారి లేదా మరి చూడాలి. ఇంకా తేజ సజ్జా, జాంబరెడ్డి 2, మిరాయ్ 2 కూడా ఈ ఇయర్ ప్యారల్ గా షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ 2 మూవీస్ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. హనుమాన్ 2 కూడా ఈ ఇయర్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. హనుమాన్ 2 లో రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేస్తున్నారు. తేజ కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఆయన కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాకుండా పొలిమేర 1, పొలిమేర 2 తో భయపెట్టిన సత్యం రాజేష్ పొలిమేర 3 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు. ఈసారి వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేద్దాం చూస్తున్నారు. సో తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ అండ్ హిందీలో ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ అయితే ఉంది అన్నట్టు తెలుస్తుంది. ఇంకా పుష్ప 3, టిల్లు క్యూబ్, కార్తికేయ 3 కూడా పైప్ లైన్ లో ఉన్నాయి. కానీ అవి ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు కాబట్టి వాటి గురించి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోలేము. సో ఇదండి ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే లేదా షూటింగ్స్ స్టార్ట్ చేసుకునే movies. Thank you very much for watching this video. Please like the video and share and subscribe to my channel. Thank you very much. See you in my next video. Bye bye.